ఎవడైనను క్రైస్తవుడైనందుకు, తిమోతికి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17 అనుకోండి. ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి ఏ దేవుణ్ణి ఏం చేయాలట? క్రైస్తవ్యం అనేది మతం కాదు. చాలామంది తెలియక దాన్ని మతం కింద కలిపేశారు. అర్థమైందా? క్రైస్తవ మతము, మత బోధకుడు అంటున్నారు. మత బోధకుడు కాదు. యేసు ప్రభు మతాన్ని ప్రమోట్ చేయలేదు. యేసు ప్రభు ఏమన్నారు? నేను సత్యము, జీవము, మార్గం అన్నాడే తప్ప నేను మతం అనలేదు. కానీ ఈరోజు చాలామంది తెలియక క్రైస్తవ్యం అనేది ఒక మతం అనుకుంటున్నారు. కాదు, మతం కాదు, ఇది ఒక మార్గం. క్రైస్తవుడు అంటే మార్గములో ఉన్నవాడు, క్రీస్తును పోలి నడుచువాడు, క్రీస్తు కలిగి జీవించువాడు క్రైస్తవుడు. క్రీస్తు మనసు కలిగి జీవించువాడు క్రైస్తవుడు. అదే కానీ మీరు కూడా మతం పుచ్చుకున్నారా అంటున్నారు. క్రైస్తవుడు అయినందుకు ఏమొద్దన్నాడు? ఆశీర్వాదం వద్దన్నాడా? దీవెన వస్తుంది అన్నాడా? మీరు గొప్పోళ్ళు అయిపోతారు అన్నాడా? లేదు. క్రైస్తవుడు అయినందుకు బాధ. అదేంటి? క్రైస్తవుడు అయితే బాధే. ఒక ఇంట్లో అత్త కోడళ్ళు ఉన్నారనుకోండి, కోడలు క్రైస్తవురాలు అనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళు బాధ పెడతారు. నువ్వు ప్రార్థనకి వెళ్ళడానికి వీలు లేదు, నువ్వు బైబిల్ చదవటానికి వీలు లేదు, మా ఇంట్లో నువ్వు దేవుని పాటలు పాడటానికి వీలు లేదు, షాట్ను మూట్ను చేసుకో, ఇలాగా ఆ అమ్మాయిని బాధ పెట్టవచ్చు. అది బాధ. అర్థమైందా? మనము క్రైస్తవుడు అయినందుకు బాధ వస్తేనట సిగ్గుపడకూడదట. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడకూడదు. నేను దేవుని బిడ్డను అని చెప్పుకోవడానికి మనం ఏం తలదించుకోక్కర్లేదు. ఆ పేరును బట్టియే దేవుని ఏం చేయాలంట? మనం మహిమపరచాలి. ప్రభువా, నన్ను నీ బిడ్డగా అంగీకరించినందుకు నీకు వందనాలు అనాల. నన్ను నీ సొత్తుగా చేసినందుకు నీకు వందనాలు అనాల. నన్ను నీ బిడ్డగా నా జీవితంలో మేలు చేసావు కాబట్టి నీకు వందనాలు. కాబట్టి క్రైస్తవులమైన మనం దేవుణ్ణి ఏం చేయాలట? మహిమపరచాలి.